నెక్స్ట్ చూడండి, వైట్ బోర్డ్స్ అని ఇచ్చారు. వైట్ బోర్డ్స్ ఆర్ గ్రేట్ ఫర్ ప్రొవైడింగ్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ సచ్ యాజ్ షోయింగ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రాసెస్ అండ్ క్రియేటింగ్ డయాగ్రామ్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ కాంప్లెక్స్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. అన్నిటికీ కూడా ఉపయోగమే వైట్ బోర్డ్ ఉంటే కనుక. ఎంత బాగా ఉపయోగపడుతుందంటే చూడండి, ఒకరికి ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలాగే ఏదైనా ఒక ప్రాసెస్లో ఒక బొమ్మల్ని ఇలాంటివి క్రియేట్ చేసి డయాగ్రామ్స్ అలాంటివి చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కాంప్లెక్స్ ఇష్యూని చెప్పడానికి, ఇలాంటి వాటన్నిటికీ మంచి బాగా కష్టమైనటువంటి వర్డ్స్ని లేకపోతే ఫ్రేజెస్ని, అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఫ్రేజ్ అన్నమాట. అలా వాటిని చెప్పడానికి ఉపయోగిస్తాము. దే ఆర్ ఆఫెన్ యూజ్డ్ టు డిస్ప్లే హెడ్డింగ్స్ అండ్ రైట్ డౌన్ ఆడియన్స్ సజెషన్స్. ఒక్కొక్కసారి హెడ్డింగ్స్ చెప్పడానికి, మీరు ఏదైనా చెప్తే వాటిని రాయడానికి. తర్వాత వైట్ బోర్డ్స్ ఆర్ ఆల్సో ఐడియల్ ఫర్ డిస్ప్లేయింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రజెంటేషన్. ఎప్పుడైనా సరే ప్రజెంటేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్లన్నింటినీ కూడా బోర్డు మీద, వైట్ బోర్డు మీద రాయండి అని చెప్తున్నారు. సచ్ యాజ్ కీ డెఫినేషన్స్, కొన్ని రకాలైనటువంటి డెఫినేషన్స్ ఉంటాయి వాటిని. బికాజ్ ద ఆడియన్స్ కెన్ జస్ట్ గ్లాన్స్ ఎట్ ద వైట్ బోర్డ్ ఫర్ ఏ రిమైండర్. ఒకసారి చెప్పింది మర్చిపోయామనుకుంది, ఒకసారి వైట్ బోర్డు వంక చూసుకుని మళ్ళీ రిమైండ్ చేసుకుంటారు, గుర్తు చేసుకుంటారు. అందుకని వైట్ బోర్డ్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దట్ enough time has passed for the audience to take notes before rubbing something off the whiteboard. మనకి ఇప్పుడు చూడండి, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏదైనా చెప్పారు అని అనుకోండి, అది అలాగే ఉంటుంది, మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ వేసుకుని మళ్ళీ చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎప్పుడైనా సరే బోర్డు మీద రాస్తే కనుక మళ్ళీ వేరే విషయాన్ని రాసేస్తాం కనుక ఈ విషయాన్ని ఏం చేస్తాం, రబ్ చేసేస్తూ ఉంటాం. అందుకని రబ్బింగ్ చేసే ముందు మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, అమ్మ ఇదంతా రాసుకున్నారా, నేను చెరిపేయచ్చా అని చెప్పి. నెక్స్ట్, రైట్ కన్సైజ్లీ టు అవాయిడ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద ఆడియన్స్ ఫర్ ద టూ లాంగ్. మరి ఎప్పుడూ బోర్డు వైపు వెనక్కి తిరిగే రాస్తా ఉన్నాం అనుకోండి, మన ఫేస్ పెట్టుకుని ఆడియన్స్ని ఎప్పుడు చూస్తాం, మీరు కనిపించరు. అందుకని కొంచెం రాయడానికి తగ్గించి మీ వంక కూడా ఎప్పుడైనా చూస్తూ ఉండండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, హ్యాండ్ రైటింగ్ మస్ట్ బి లార్జ్ అండ్ లెజిబుల్. హ్యాండ్ రైటింగ్ ఇందాక చెప్పినట్టుగా చేవతలకు ఎంత అక్షరాలు రాయకుండా కొంచెం పెద్దగా రాసి కనిపిస్తుందా లేదా, అర్థమవుతుందా లేదా అనేది కూడా చూసుకోండి. నెక్స్ట్, ప్రాక్టీస్ బిఫోర్ హ్యాండ్ యాజ్ యూ మే ఫీల్ నర్వస్ అబౌట్ రైటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యాన్ ఆడియన్స్ ఎట్ ద టైమ్. మీరు ఎప్పుడైనా ఆడియన్స్ ముందు రాయడానికి మీకు ఏమైనా తడబాటు వస్తున్నా లేకపోతే రాయలేకపోయినా ముందు మీరు ఇంటి దగ్గర కూర్చుని రాయడానికి ప్రాక్టీస్ చేసి అప్పుడు ప్రజెంటేషన్కి వచ్చి